హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఏప్రిల్ 10th అయితే డెకాయిట్ మూవీ అలాగే ఎల్ఐకే మూవీస్ అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయి. దాని 2 ట్రైలర్స్ అనేది రిలీజ్ అయిపోయాయి అనమాట. మరి ఆ 2 ట్రైలర్స్ అనేది ఎలా అనిపించాయి, ఏది నచ్చింది, ఏది నచ్చలేదనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ మన అడవిశేష్ గారి డెకాయిట్ టైలర్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. చాలా మంచిగా అయితే కట్ చేశారనిపించింది ఆ టైలర్ అనేది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటిదిరా అంటే ట్రైలర్లో ఆ ఎడిటింగ్ కట్స్ అని చెప్పుకోవచ్చు భయ. టైలర్ది ఏమన్నా కట్ చేసినావా భయ, దాని తగ్గట్టు అయితే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టాడు. పిచ్చ లెవెల్ అనిపించింది. అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ నుంచి వెళ్ళి మన మూవీ టీం వాళ్ళు ఇది ఒక లవ్ స్టోరీ అనేసి ప్రమోషన్ చేసుకుంటే నాకు చేశారనమాట. టైలర్ కూడా నాకు అలాగే అనిపించింది. ఫస్ట్లో వాళ్ళ లవ్ స్టోరీ అనేది రివీల్ చేసిన వెంటనే ఆ లవ్ స్టోరీ అనేది బ్రేకప్ అవ్వడం, దాంతోపాటు మన హీరో ఏమో ఆ హీరోయిన్ మీద పగ తీసుకోవడం, ఆ హీరోయిన్కి ఒక ప్రాబ్లం రావడం, వీళ్ళిద్దరు కలిసి మనకైతే రాబరీ చేయడం, దీని చుట్టూ జరిగే స్టోరీలా ఉందన్నమాట. దాంట్లో మనకు థ్రిల్లింగ్ అలాగే మనకు యాక్షన్ చూపెడుతున్నారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అలాగే థ్రిల్లింగ్ ఈ 3 కనుక వర్కౌట్ అయితే మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, లేకపోతే ఫ్లాప్ అవుతుంది బ్యా. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ అనేది పెద్ద కొత్త స్టోరీ ఏం కాదనమాట. చాలా రొటీన్ స్టోరీ. ఎంత కొత్తదనం అనేది చూపెడుతున్నామో అనేది మ్యాటర్ అనమాట. అది కనుక వర్కౌట్ అయితే మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ చెప్పేసాను, అది కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది బ్యా. మరి మీకు ఎలా అనిపించింది డెకాయిట్ టైలర్ కిందైతే కామెంట్ చేయండి. ఇక ఎల్ఐకే విషయానికి వస్తే ఈ టైలర్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఏ డౌట్ లేకుండా ఈసారి కూడా మనకు 100 కోట్లు అయితే కొట్టబోతున్నాడు మన ప్రదీప్ రంగనాథ్ గారు అయితే. ప్యూర్గా జెంజీ కిడ్స్ కోసమే తీసేలాగా ఉందన్నమాట టైలర్ చూస్తుంటే. టోటల్గా కొత్త కాన్సెప్ట్ అయితే రాబోతున్నారు అనమాట. లవ్ చేసుకోవాలన్నా, విడిపోవాలన్నా, కలిసి ఉండాలన్నా ఒక ఫోనే మనకనేది చెప్తుందన్నమాట. చాలా కొత్తగా అనిపించింది ఆ కాన్సెప్ట్ అనేది. మెయిన్గా మన ప్రదీప్ రంగనాథ్ గారి డబ్బింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తెలుగు డైలాగ్స్ కూడా చాలా బాగుంది భయ. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పోర్షన్ కార్డ్స్ అయితే నాకైతే బాగానే అనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మా అనిరుద్ధ్ గారు అయితే చింపేశారనమాట. ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్ అంటే సాంగ్స్ కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ట్రైలర్లో కొంచెం స్టోరీ అనేది రివీల్ చేశారు భయ. లవ్ని ఇన్సూరెన్స్ చేసే ఒక కంపెనీ, లవ్ని టెస్ట్ చేసే ఒక యాప్, దీన్ని ఎదుర్కోవాలంటే మన హీరో, దీని చుట్టే తిరిగే స్టోరీలా ఉందన్నమాట. మెయిన్గా వర్కౌట్ కావాల్సింది ఇంట్రెస్టింగ్ స్క్రీన్ పే, చాలా మంచిగా స్టోరీ అనేది చెప్పాలన్నమాట. అది కనుక వర్కౌట్ అయితే మూవీ అనేది బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, లేకపోతే కష్టమే. కానీ చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే ఈజీ 100 కోట్లు కొడుతుందనేసి అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్? నచ్చిందా నచ్చలేదా కిందైతే కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది బ్యా. 2 ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చూడాలి మరి ఏప్రిల్ 10th ఏ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందో, ఏ మూవీ సూపర్ హిట్ అవుతుందో. అలాగే ఈ 2 మూవీస్కి ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నారు కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది డార్లింగ్స్. మరి వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.